ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 6 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రం. వ్యాఖ్యానాంశం: ఆయనే మన విజయం. వ్యాఖ్యాన అంశం: ఆయనే మన విజయం. వ్యాఖ్యానం: ఎల్లప్పుడూ, ప్రతి స్థలము అనే పదాలను గమనించండి. కొందరికి విజయం ఉన్నది, అది కొన్ని దినములు మాత్రమే. మరికొన్ని దినాలలో ఓడిపోతారు. ఎల్లప్పుడూ అని ఈ వచనం పలుకుతోంది. కొందరు స్వంత గ్రామాలలో విజయాన్ని అనుభవిస్తారు. అయితే ప్రతి స్థలమందు విజయం ఉన్నది అని మన ధ్యాన వచనం చెబుతోంది. అవును, క్రీస్తు ద్వారా నిత్యం గొప్ప ఊరేగింపు జరుగుతూ ఉండాలి. అంతేకాదు, దుర్వాసన కూడదు. సువాసనయే నమ్మిన మన ద్వారా ఆయన ఆఘ్రాడించుచూ ఉండాలి. క్రీస్తు తన విజయోత్సవం అనే రథానికి మమ్మును బంధించి కట్టి నిత్యం ఊరేగింపు చేయుచున్నాడు అని చెబుతోంది. అవును, ఇది వాస్తవం. క్రీస్తు యేసు యుద్ధానికి వెళ్ళి శత్రువులను కాల్చివేసి విజయుడై తిరిగి వచ్చి మమ్మును కూడా అదే విజయోత్సవంలో త్రిపుతూ ఉన్నాడు. ఆయన పొందిన విజయం మనది, మరియు ఆయనకు దొరికిన సమానులం మనమే. ఇది మీకు అనుభవమైనా కాలేదా? జయం మీదాయనా లేక అపజయమా? సువాసనయే మీ ద్వారా వ్యాపించున్నదా లేక దుర్వాసన వెలువడుతున్నదా? జాగ్రత్త. దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతును హతం చేసి ఇశ్రాయేలు వారికి జయము చేకూర్చినప్పుడు స్త్రీలు దావీదునకు 10,000 కొలది స్తుతులు పాడిరి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.